మనకి ఇక్కడ అంటే జూబ్లీ హిల్స్లోని బై ఎలక్షన్స్ వచ్చినాయి. సో దీంట్లోని అన్ని పార్టీల వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో దీంట్లో ఏ పార్టీ గెలిస్తే మాకు మంచి ఖచ్చితంగా జరుగుతుంది అని మీరు అభిప్రాయపడుతున్నారు? ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్రెడీ బీఆర్ఎస్ రూలింగ్లో ఉండింది, 3 సార్లు విన్ అయింది. సో ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే మనకి మంచి జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు? ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ నవీన్ యాదవ్కి ఓడేస్తే కాంగ్రెస్ గెలిస్తే జనంకి చాలా లాభం అవుతాయి. ఎందుకంటే ఈ ఎంత డెవలప్మెంట్ ఉంది ఏరియాలో, జూబ్లీహిల్స్లో కానీ పీజీఆర్ ఉన్నప్పుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఉంది. ఆ మొత్తం ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే ఇక్కడ నుంచి నింగంపల్లి దాకా ఉంది. ఖైరతాబాద్ నుంచి నింగంపల్లి దాకా మొత్తం డెవలప్మెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఇది కేసీఆర్ అమలు చేసిన స్కీమ్లో ఎన్ని ఉంది కదా, ఇది షాదీ ముబారక్, ఇది మొత్తం తెలంగాణ ముందు ఆంధ్ర ఉంది. ఆంధ్ర ఉన్నప్పుడు జనం ఎక్కువ ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడైనా ఏదైనా స్కీమ్ స్టార్ట్ చేయాలి అంటే మొత్తం జనంకి చూసి స్కీమ్ స్టార్ట్ చేస్తే అది ఇది షాదీ ముబారక్ ఉంది కదా, బంగారు తల్లి అని కాంగ్రెస్ పెట్టినారు, 108 కాంగ్రెస్ పెట్టినారు. ఇంకా వైట్ రేషన్ కార్డ్ కాంగ్రెస్ పెట్టినారు. గ్యాస్ సిలిండర్ 300కి కాంగ్రెస్ ఇచ్చినారు. ఇంటి అందరమ్మ అని ఇల్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినారు. ఇది రైతు బంధు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినారు. రైతుకి భూములు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినారు. మొత్తం చేసిన పనిలో కాంగ్రెస్ డెవలప్మెంట్ ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఇంకా టీఆర్ఎస్ వచ్చిన ఇప్పటి నుంచి ఇక్కడ డెవలప్మెంట్ పోయింది. ఇది ఇక్కడ పార్క్ ఉంది. ఈ పార్క్ 10 సంవత్సరం నుంచి అట్లనే ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరం రూలింగ్ చేసిన అప్పటి నుంచి ఏది ఉంది. ఇప్పుడు మనం కాంగ్రెస్ వాళ్ళకి చెప్పినా అది మంచి చేసి పార్క్ కట్టిస్తా, స్విమ్మింగ్ పూల్ కట్టిస్తా, ఇంకా ఫంక్షన్ హాల్ కూడా కట్టిస్తా. ఇది జూబ్లీహిల్స్కి ఎర్రగడ్డ డివిజన్కి ఒక ఫంక్షన్ హాల్ కూడా కట్టిస్తా అని చెప్పినారు. ఇంకొకటి అంటే నిన్న మొన్న దామోదర్ రాజ నరసింహం సాబ్ వచ్చినారు. ఇక్కడ చాలా పెద్ద సమస్య ఏమైందంటే పిల్లలు పుట్టిస్తున్నారు కదా, పిల్లలు పుడితే ఆయనకి రకాన్ ఉంది, ఇది జాయింటిస్ ఉందా అని డబ్బల్లో వేస్తున్నారు. పోయి డబ్బల్లో వేసి ఒక 8 రోజు 10 రోజు పెట్టి 1,50,000 బిల్ గరీబ్ మిడిల్ క్లాస్ చేతిలో ఇచ్చేస్తున్నారు. ఇది చాలా బాధగా ఉంది, చాలా డేంజర్ ఉంది. ఇది పరేషాన్ అవుతున్నారు, ఒప్పుతోని ఖర్చులు తీసుకుంటున్నారు, చాలా పరేషాన్ అవుతున్నారు. అది ఆలోచించి సార్కి చెప్తే సార్ ఒక హాస్పిటల్ కట్టి చిన్న హాస్పిటల్ పెట్టి ఆ బాక్స్లో పెడదాం, ఇక్కడ అది ప్లాన్ చేద్దామని దామోదర్ సార్ చెప్పినా అది చేస్తా అని చెప్పినా. ఇప్పుడు కాంగ్రెస్కి మనం జూబ్లీహిల్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చాలా మొత్తం కలిసి సిక్ हिंदू मुस्लिम सिख ईसाई आपस में भाई भाई सब मिलके कांग्रेस की ओट वेस्ते कांग्रेस गेलिस्ते ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది మొత్తం ఏరియాకి మంచిగా 3 ఇయర్స్లో మీరు చూడాలి, మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోవాలి, మంచిగా డెవలప్మెంట్ చేస్తా కాంగ్రెస్. అంటే మనకి 3 సార్లు కూడా బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ. మరి గెలిచినప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరగలేదంటారు అసలు? ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు మేడం, అట్లనే ఉంది. ఇది పెద్ద మోరి మీరు మాట్లాడుతున్నాం కదా, ఇది పెద్ద మోరి ఉంది. ఇది కట్టిన 40 సంవత్సరం అయింది. ఇది పెద్ద మోరికి చాలా డేంజర్ అయింది. ఇది ఇంట్లో నీళ్ళు రివర్స్ వచ్చేస్తున్నారు, కింద మొత్తం వీడియో కూడా ఉంది నా దగ్గర, ఓవర్ఫ్లో అయ్యి నీళ్ళు ఇంటిలో వచ్చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా టీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ వాళ్ళకి ఎమ్మెల్యే సార్ వస్తే గోపీనాథ్ సార్కి చెప్పినా, కార్పొరేట్ చెప్పినా, మొత్తంకి చెప్పినా ఎవరు పట్టుకోలేదు. 40 సంవత్సరం కింద ఈ నాలా కట్టినప్పుడు ఇది డెప్త్ 14 ఫీట్ ఉంది, ఇప్పుడు 4 ఫీట్ అయింది. 10 ఫీట్ మట్టి ఉందా ఈ నాలాలో, ఇప్పుడు దాకా పని చేయలే. ఇది చలం బస్తీ ఉన్నప్పుడు రేకుల్ ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు బిల్డింగ్ కట్టున్నారు. మొత్తం వైర్లు కంబలో బాల్కనీలో వెళ్ళిపోతున్నారు. చాలా పెద్ద ఇష్యూ అయింది. ఒక 10 కింద సంవత్సరం కింద అది క్యాట్స్ సంక్రాంతి వస్తాయి కదా, అప్పుడు చిన్న పిల్లలు రాడ్ వైర్కి టచ్ చేసిన 3 పిల్లలు స్పాట్లో చచ్చిపోయినారు. పెద్ద ప్రమాదం అయింది ఇక్కడ. ఇది ఇక్కడ స్ట్రీట్ లైట్ చాలా సమస్యలు ఉన్నాయి. ఎట్లా ఉంది చూడు, మీరు గల్లీ మీరుకి తీసుకొని వెళ్తా ఎట్లా ఎలక్ట్రిక్ పరిస్థితి ఎట్లా ఉంది, దాని మీద కేబుల్ వేయాలి అని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎవరు పట్టుకోలేదు. డ్రైనేజ్ లైన్ కూడా వాటర్ లైన్ కూడా పక్కన నుంచి ఉంది. సార్కి చెప్పిన కొత్త లైన్ మీరు వేస్తే అక్కడ నుంచి డ్రైనేజ్ లైన్ వేస్తే ఇక్కడ నుంచి వాటర్ లైన్ ఇక్కడ నుంచి వేయాలి. కలిసి దగ్గర ఉంది, హాఫ్ ఇంచ్ 1 ఫీట్ దాకా గ్యాప్ ఉంది ఆయనకి. ఎప్పుడైనా వాన పడితే మొత్తం
పలిగిపోతున్నారు పైపులు డ్రైనేజ్ లైన్ కలిసి పొల్యూషన్ వాటర్ వస్తున్నారు. అంటే మనకి ఇక్కడ బై ఎలక్షన్ రాకముందు అంటే ఒకవేళ రాకపోయి ఉంటే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇవన్నీ మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకెళ్ళి అప్లై చేయడం జరిగిందా? ఎలా స్పందించారు? ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంది, చెప్పినారు, ఆఫీసర్ కి కూడా చెప్పినారు, పోయినారు, కలిసినారు, కలెక్టర్ గారు వస్తే ఆయనకి కూడా చెప్పినారు. మొత్తం ఎవరు పెట్టుకోలే లోకల్ జూబ్లీ ఎవరు ఎమ్మెల్యే ఉండాలి, ఆయన చేస్తే పని నడుస్తాయి. మనం చెప్తే ఎట్లా అవుతాయి? ఆయనకి కూడా చెప్పినారు, చాలాసార్లు వెళ్ళినారు, కంప్లైంట్లు రాస్తున్నారు, మొత్తం చెప్పినారు, ఎవరు ఏం పట్టుకోలే. ఓకే, ఎట్లా అయింది ఇక్కడ? ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ, దానికి పరిష్కారమే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 6 గ్యారంటీ ఇచ్చినారు, మహిళకి బస్ ఫ్రీ అయిపోయినారు, కొంతమందికి కరెంట్ బిల్ 200 యూనిట్స్ ఫ్రీ అయిపోయినాయి, ఇంకా గ్యాస్ కూడా అయినారు. ఇక్కడ ఇంకా కొంది ఉంది. అప్పుడు 6 గ్యారంటీ ఇచ్చినా కదా మేడం, ఒక మాట ఇస్తా, 6 గ్యారంటీలో నిన్న మొన్న 2 మంత్స్ కింద 1 మంత్ కింద మిషన్ ఇచ్చినారు మహిళలకి. రేవంత్ రెడ్డి గారు ఏం చేసినంటే మహిళలు చాలా కంప్లైంట్ చేస్తున్నారు, మాకు ఇది లేదు, మాకు రోజ్గార్ లేదు, ఇది లేదు అని కంప్లైంట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా అంటే ఇది మొత్తం సర్వే చేసినారు, మహిళకి ఏం ప్రాబ్లం ఉంది అని. అది మొత్తం ఆయన దగ్గర పోయి చెప్పినారు, ఇది మహిళకి దాని సమాధానం ఎట్లా చేయాలి అని అడిగినారు రేవంత్ రెడ్డి గారు. ఏం చేయాలి మహిళలకు అంటే ఈ సెడ్విన్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి, ఆ సెడ్విన్ సెంటర్ని పోయి మొత్తం డేటా కలెక్ట్ చేసినారు, ఎంత పిల్లలు అది టైలరింగ్ నేర్చుకున్నారు, సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉన్నారు, ఆయనకి మిషన్లు ఇస్తే మంచి ఉంటాయి, ఆయన ఎక్కడైనా ఇంట్లో కానీ కూర్చి భర్తలు తాగుతున్నారు, తిరుగుతున్నారు, కొంతమంది పనికి వెళ్తలేదు, ఇది చేస్తున్నారు, కొడుతున్నారు, సరిగ్గా తిండి గిండి పెడతలేదు. ఆయనకు ఒక మిషన్ ఇచ్చేస్తే ఆయన అది బట్టలు కొట్టుకొని ఆయన కాళ్ళ మీద నడిచి అయిపోతాయని మిషన్ ఇస్తే ఆయనకి కొంచెం ఏదైనా చేసుకుంటా ఆయన పని చేసుకుంటే उनके पैरों पे उन्हें ठहर के कुछ भी जी ले सकते, उनके घर वाले सताए करे तो भी उन लोगों को कुछ भी प्रॉब्लम नहीं होता, इन लोग अपना खुद का लेडीज़ कुछ भी कर ले सकते बोल के उनको मशीना बांटें. अब आने वाले दिनों में नेक्स्ट ये इलेक्शन के बाद जो 2,500 की स्कीम है उसको अमल करने वाले हैं, और जो नौजवान अच्छे पढ़ने वाले जो अब्रॉड जाके पढ़ना चाह रहे लंदन, ऑस्ट्रेलिया, अमेरिका, उन लोगों को 5 लाख का सब्सिडी कांग्रेस गवर्नमेंट की तरफ से देना बोल के वो भी प्लान जो बोले वो भी करने वाले हैं. मगर टीआरएस गवर्नमेंट में कुछ भी नहीं हुआ. कांग्रेस गवर्नमेंट में गरीबों का बहुत हेल्प हो रहा, बहुत मदद हो रहा, और बहुत 3 साल नेक्स्ट गवर्नमेंट फॉर्म करना, नेक्स्ट टाइम अब 3 साल का जो टाइम है, अगर ये बार मौका मिला तो जुबली हिल्स के अंदर ज़्यादा काम करते. फिर 5 ईयर जीतना है तो 3 साल में कुछ ना कुछ करके बताना पड़ता जुबली हिल्स में, तो जब पब्लिक ओट डालती, उससे पहले नहीं डालते. अपने మంచిగా చేస్తే 3 సంవత్సరంలో మళ్ళా 5 సంవత్సరం మళ్ళీ కాంగ్రెస్ ని గెలిపిస్తాను. ఓకే, మనకి ఇక్కడ అంటే బై ఎలక్షన్స్ ఇక్కడ స్టార్ట్ అయినాయి, సో అన్ని పార్టీల వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, సో ఏ పార్టీ వాళ్ళు విన్ అవుతారని మీరు అభిప్రాయపడుతున్నారు? 100% బీఆర్ఎస్ గెలుస్తుంది మేడం. ఓకే, కేసీఆర్ గారు చేసిన పనులకు, మాగంటి గారు చేసిన డెవలప్మెంట్కి 10 ఇయర్స్ 12 ఇయర్స్లో చాలా బాగా డెవలప్ చేశారు. ఏ విధంగా జనార్దన్ రెడ్డి గారు ఆ పీరియడ్లో చేశారో ఆ విధంగా గోపీనాథ్ గారు చేశారు. కేసీఆర్ గారి ప్రోత్సాహంతో ఆ కోట్ల రూపాయలు తీసుకొచ్చి జూబ్లీస్ని ఈ వాడలో స్లమ్ ఏరియాలో ఏ రోడ్ వేశారు, జూబ్లీస్ విఐపి ఏరియాలో కూడా అదే రోడ్ వేశారు, అదే డ్రైనేజ్, అదే వాటరు. అంటే ఇప్పుడు మనకి మాగంటి గారు కాకుండా వాళ్ళ వైఫ్ నుంచి ఉన్నారు, సో ఆయన ప్లేస్లోని ఇప్పుడు ఆయన చేసినంత డెవలప్మెంట్ ఆవిడ చేయగలరని మీరు అభిప్రాయపడుతున్నారా? ఆబ్వియస్లీ చేస్తారు. రూలింగ్ గవర్నమెంట్ అంత ఫండ్ ఇవ్వదు అపోజిషన్ ఎమ్మెల్యేస్కి. అంటే అలా అడిగి డిమాండ్ చేసి తీసుకోగలరని అనుకుంటున్నారా మీరు? కంపల్సరీ డిమాండ్ చేస్తుంది. ఆమెకు సపోర్ట్గా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అంతమంది అసెంబ్లీలో ఉన్నారు. డెఫినెట్లీ ఆపోజిషన్ స్ట్రాంగ్ ఉంది, కంపల్సరీ రేజ్ చేస్తారు. కేసీఆర్తో కొట్లాడి తీసుకొస్తారు, రేవంత్ రెడ్డి కొట్లాడి తీసుకొస్తారు. రైట్.